యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో గగనతలం మీద వెళ్ళడానికి ఎవరైనా భయపడతారు, ఆగిపోతారు, లేదా చుట్టూ తిరిగి వెళ్తారు. ఇప్పుడు నార్వే, స్వీడన్ ఈ పర్యటనకు వెళ్ళినటువంటి మోడీ, నెదర్లాండ్స్ ఈ పర్యటనకు వెళ్ళినటువంటి మోడీ యుఏఈ తర్వాత ఇరాన్ గగనతలం మీదుగా వెళ్ళడానికి అధికారులు సూచించిన, మీరు చుట్టూ వెళ్దాం అని చెప్పిన ఆయన మనకేమీ ఇరాన్తో శత్రుత్వం లేదు అంటే, లేదు ఇరాన్లో ఐఆర్జీసీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళల్లో కొంతమందికి ద్వేషం ఉంటుంది, విద్వేషం ఉంటుంది, ఖచ్చితంగా మనం చుట్టూ తిరిగి వెళ్దామంటే ఏమైనా చేస్తే చేయనీయండి చూద్దాము, మనం అయితే మన డిప్లొమాటిక్ రూట్లోనే, అది మనకి ఇరాన్ మనకి మిత్రదేశము, దాని సందర్భంలో చుట్టూ తిరిగి వెళ్ళడం అంటే ఆ మిత్రదేశం కాదన్నటువంటి ఇది వెళ్తుంది. అట్లాగే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం పదమని చెప్పడంతో ఓవరాల్గా మొత్తం ఇరాన్ గగనతలం మీద నుంచి విమానాలన్నీ ఆగిపోయినటువంటి వేళ దాదాపుగా టోటల్గా ఒక్క భారతదేశపు విమానం మాత్రమే, ఇదిగో చూడండి, మిగతా విమానాలన్నీ అటు ఇటు వెళ్తున్నాయి, ఆ పైన ఇటు మధ్యలో ఒకే ఒక్క విమానం, భారత విమానం వెళ్ళిందనమాట.